దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందరూ బైబిల్ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదివి మనము ధ్యానిద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఈ యొక్క ధర్మశాస్త్రంలో దేవుని వాక్యము నీ నోటి నుంచి విడిపించబడకూడదు, లేకపోతే నీ నోటి నుంచి బయటికి వెళ్ళిపోకూడదు అంటది. కాబట్టి దాన్ని దివారాత్రములు ధ్యానించమంటున్నాడు. అది మాత్రం కాకుండా దాన్ని అబ్జర్వ్ చేయమంటున్నాడు. అలాగ చేసిన వారంట దేవుడు వారిని అభివృద్ధిపరిచి వారిని గొప్ప విజయవంతమైన జీవితాన్ని దేవుడు దయచేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా అద్భుతమైంది. అప్పుడే మోసే ఆయన చనిపోయాడు. యెహోషువకి ఇంక దిక్కులేదు. యెహోషువ చాలా బాధపడిపోతున్నాడు. ఏమవుతుందా, ఏమి చేయాలా, మోసే ఉంటే ఎంత బాగుండు, మోసే నాకు ముందు వెళ్ళాడు, ఇప్పుడు మోసే లేరు, ఎవరు లేరు, నేను ఎలాగ నడిపించాలని యెహోషువ బాధపడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఆయన దగ్గరికి వచ్చిందంట. దేవుని యొక్క వాక్యం ఆయన దగ్గరికి వచ్చి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన సూత్రం ఏంటంటే, నీ దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించమంటున్నాడు. దివారాత్రములు ధ్యానించి దాన్ని తన నోటిలో లేకపోతే తన యొక్క నాలుకలో ఆ వాక్యము ఉంచమంటున్నాడు. మైండ్లో మాత్రం కాదు, దాన్ని ఉచ్చరించమంటున్నాడు. నీ నోటిలో నుంచి ఆ మాటలు బయటికి వెళ్ళకూడదు. అది మాత్రం కాకుండా ఆ యొక్క అబ్జర్వ్ చేయమంటున్నాడు. ఆ యొక్క వాక్యాన్ని బాగా లోతుగా దాన్ని చూడమంటున్నాడు, దాన్ని అనుభవించమంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, అప్పుడు నీవు వర్ధిల్లుతావు. ఈ లోకంలో చాలా సమస్యలు వస్తుంటాయి, మనకి చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఈ ఇబ్బందులన్నీ వచ్చినప్పుడల్లా మనకు ఒక భయం వస్తుంటుంది. మనకు వచ్చే ప్రతి రకమైన ప్రశ్నలకి ఏమవుతామనే భయము, ఒక్కొక్క ప్రశ్నకి జవాబు లేని పరిస్థితుల్లో మనం ఉంటాము. రేపు ఒకవేళ నా భవిష్యత్ ఏమవుతుందని ఆలోచనలో ఉంటాము. అయితే మన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు ఎక్కడ ఉంది అన్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధమైన దేవుని గ్రంథంలోనే ఉంది. లోకములో ఉన్న సైంటిస్టులు కావచ్చు, లోకములో ఉన్న డాక్టర్స్ కావచ్చు, లోకములో ఉన్న ఒక ఇంజనీర్ కావచ్చు, లోకంలో ఉన్న ఒక టైలర్ కావచ్చు, లోకంలో ఉన్న ప్రతి రకమైన ఉద్యోగస్తులు కావచ్చు, వారికి అన్నిటికీ మూలము, జ్ఞానానికి మూలము ఎక్కడ ఉందంటే బైబిల్ గ్రంథములో ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథము చాలా విలువైంది. కొన్ని వేల సంవత్సరాలుగా దేవుడు తన యొక్క వాక్యాన్ని పరలోక రాజ్యం నుంచి పంపించి తన యొక్క దాసుల ద్వారా రాయించి దాన్ని దేవుడు మన చేతిలో ఉంచి ఉన్నాడు. కాబట్టి దీన్ని మనం ఏమి చేయాలంటే దివారాత్రములు ధ్యానించాలి. ఏం చేయాలంట? దివారాత్రములు ధ్యానించాలి. ఎప్పుడైతే దివారాత్రములు మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తామో దేవునికి అద్భుతమైన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు దేవుడు మనకి చేస్తాడు. హీబ్రూ భాషలో ఈ యొక్క మెడిటేట్ అనే ఒక మాటకి అర్థం ఏంటంటే, ఈ మటర్ అని చెప్పబడుతున్న మాట చాలా లోతైన ఏంటంటే దాన్ని ఉచ్చరిస్తూనే ఉండాలంట. ఒక వ్యక్తి తను తానే మాట్లాడేసుకుంటాడు. కొన్నిసార్లు తను తాను ఒకే మాటని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి దేవుని వాక్యానంట మనము మాటల చేత పలుకుతూనే ఉండాలి. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను దీన్ని జయించగలను. దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఈ కష్టాన్ని నేను జయించగలను. దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఈ యొక్క అప్పుల బాధ నేను జయించగలను. దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను ఇల్లు కట్టుకోగలను. దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఈ ఉద్యోగం నుంచి నాకు జయం వస్తుంది. దేవుని వాక్యముని మనం ఉచ్చరించాలంట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మెడిటేషన్. ఈ కాలంలో యోగా అంటున్నారు, చాలా రకాలుగా మెడిటేషన్లు చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ అయితే దేవుని వాక్యాన్ని ధ్యానించు వారు ప్రాస్పారిటీ పొందుకుంటారు, వారు గుడ్ సక్సెస్ పొందుకుంటారంట, వారు విజయవంతమైన జీవితాన్ని పొందుకుంటారు, వారి జీవితాల్లో అభివృద్ధిని చూస్తారని దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు కూడా ఉదయకాలం లెగిస్తేనే ఒక పని చేస్తాడు, ఒకటి టీవీ పెట్టుకుంటాడు, ఎక్కడ గొడవలు ఏమవుతున్నాయని న్యూస్ పేపర్ తెరుస్తాడు. తను ప్రయాణం అవుతున్నప్పుడు ఏదో కథ పుస్తకమో లేకుంటే ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని, ఒక నావల్ అంటూ లేకుంటే న్యూస్ పేపర్ అంటూ ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని చదవడం ప్రారంభిస్తారు. అయితే బైబిల్ గ్రంథం చదవాలన్నప్పుడు అపవాది అనేకమైన ఆటంకాలు తీసుకొస్తుంటాడు.
బైబిల్ గ్రంథం చదవాలన్నప్పుడు నిద్ర రప్పిస్తుంటాడు. బైబిల్ గ్రంథము చదువుతున్నప్పుడు నీ పిల్లలు అప్పుడే అల్లరి చేస్తుంటారు. బైబిల్ గ్రంథం చదవాలన్నప్పుడు అప్పుడే నీకు అర్జెంటుగా ఫోన్ కాల్ వస్తుంది. బైబిల్ గ్రంథం చదవాలన్నప్పుడు మనసే రాదు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథము చదివినట్లయితే మన జీవితాలు మారుతాయి. మన సమస్యలకి జవాబు దేవుని గ్రంథములో ఉందండి. మీరు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యల్లో ఉన్నప్పుడు మీరు బైబిల్ గ్రంథం చదివినట్లయితే ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది జీవం కలిగిన దేవుని వాక్యము, ఇది పరిశుద్ధమైన దేవుని వాక్యము. ఒక భక్తుడు అంటాడు, ఈ బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ కోసిన అక్కడ రక్తం వస్తుందంట. ఎందుకంటే ప్రతి మాటలో కూడా జీవం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం అంటాడు, ఆదియందు వాక్యం ఉండేడు, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేడు, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు అంటున్నాడు. ఈ వచనం యాక్చువల్లీ ఇక్కడ ఉండకూడదు, ఇది ఆది కాండంలో ఉండాల్సిన ఒక వచనము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ వాక్యము దేవుడే ఉన్నాడు. ఆ వాక్యములో ఉన్న సారాంశము, ఆ వాక్యములో ఉన్న శక్తి వేరే దేంట్లో లేదు. దేవుని బిడ్డలారా, ఒక సంఘములో వాక్యం అనేది లేకపోతే ఎంతమంది ఎన్ని వేల మంది వచ్చినా ఆ విశ్వాసముక లెవెల్స్ ఎలాగుంటాయంటే దిగజారిన పరిస్థితుల్లో ఉంటారు. నామకరమైన క్రైస్తవులుగా ఉంటారు. ఒక సంఘములో ప్రాముఖ్యమైంది ప్రతి వ్యక్తి యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి దేవుని స్తుతి ఆరాధన చేయాలి, రెండోది ఆయన వాక్యాన్ని వినాలి. అందుకని స్తుతి ఆరాధన ఎక్కువ పెట్టేసుకొని 10 నిమిషాలు వాక్యం పెట్టేసుకున్నా సరిపోద్దంటే వాక్యమే అక్కడ పనిచేస్తుంది ఒక వ్యక్తిని. నీ మాట చెప్తే చాలన్నాడు. ఎందుకంటే ఆయన మాట చెప్తేనే అక్కడ పనులు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, వాక్యమే లేకపోతే ఒక మీటింగ్లు కావచ్చు, ఒక సంఘములు కావచ్చు, ఒక కార్యక్రమాలు కావచ్చు, వాక్యానికి చాలా తక్కువ సమయం ఇస్తున్నారు. సమీపకాలంలో ఒక పెళ్లికి వెళ్ళాను. పెళ్లిలో పాటలు దాదాపు ఒక 2 గంటల సేపు పాటలు పాడారు. చాలా పాటలు పాడేశారు. ఆఖరిగా పెళ్లి వర్తమానం అని వచ్చినప్పుడు ఏమంటారంటే, చెవులో వచ్చి పాస్టర్ గారు 15 నిమిషాల వాక్యం చెప్పండి అంటారు. జీవితంలో ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు? జీవితంలో ఒకసారి పెళ్లి చేసుకుంటారు. కొన్ని లక్షలు ఖర్చు చేస్తారు. పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాలు రప్పించుకుంటారు. ఆర్కెస్ట్రా వాళ్ళకి ఎంత ఇస్తారు? వేల లెక్కలు ఇస్తారు డబ్బులు. సౌండ్ సిస్టమ్ వాడికి వేల లెక్కలు, భోజనానికి వేల లెక్కలు. వారికి అంత సమయం వాళ్ళకి మైక్ ఇచ్చేస్తారు. దేవుని వాక్యం వచ్చినప్పుడు అక్కడ వాక్యము తక్కువగా విత్తమంటారు. దేవుని వాక్యం, దేవుడు మాట్లాడే విషయం మాకు బోధించండి అయ్యా, మా వివాహ జీవితంలో ఏమవుతుందనే విషయం మర్చిపోయి ఒక 15 నిమిషాల్లో 10-15 నిమిషాలు వర్తమానం ముగించండి అనే మాట అక్కడ వినిపిస్తుంది. దేవుని బిడ్డలు బాగా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యము మనకి జీవాన్ని కలుగ చేస్తుంది. చచ్చిపోయే ఎముకల్ని ఆయన వాక్యము జీవము కలుగ చేస్తుంది. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎలాంటిదంటే, ఎజెకియేలుతో దేవుడు మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడుతుండగా దేవుని వాక్యము పలుకుతుండగా ఎముకల్లో నుంచి జీవము కలుగుతుంది, ఎముకల్లో నుంచి మూలుగా కలుగుతుంది, ఎముకల మీద అద్భుతమైన మాంసం కలుగుతుంది, నరాలు కలుగుతున్నాయి, అద్భుతమైన చర్మము, చాలా అద్భుతమైన చర్మం కలిగి గొప్ప సైనికులుగా లెగిసారంట. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం యొక్క విలువని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఆ యొక్క మార్టిన్ లూథరు ఆయన సంఘం యొక్క చరిత్రలో చాలా ముఖ్యమైన పాత్రని ఆయన భరించి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మందిరములో, సంఘములో దేవుని వాక్యం ఉన్నది. కానీ బిషప్ గారు, పోపులు మాత్రమే బైబిల్ గ్రంథం వాడేవారు. సామాన్యులకి బైబిల్ లేని పరిస్థితుల్లో తన ప్రాణాన్ని ఇచ్చి పోరాడి బైబిల్ గ్రంథం సంపాదించి సాధారణమైన మానవుడైన నిన్ను నాకు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని మోసుకొని తిరగడానికి దేవుడు అంత అద్భుతమైన కార్యం చేశాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, గిడియోన్స్ అని చెప్తున్న సంస్థ లోకమంతట్లో ఎన్నో కోట్ల బైబిల్ గ్రంథాలు వాళ్ళు ప్రింట్ చేసి వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు. కారణం ఎందుకంటే ఇది కొనడానికి సరిపోని ఒక గ్రంథం అండి. మీ జీవితంలో సంపాదించిన ప్రతి రూపాయి ఇచ్చిన మీరు దేవుని యొక్క మాటని కొనలేరు. అందుకని భక్తుడు అంటాడు, నీ మాట చొప్పున నేను చేస్తాను అంటున్నాడు పేతురు. నీ మాట చెప్తే చాలయ్యా, నీ మాట చెప్తే నా పనివాడు స్వస్థపరచబడతాడు. ఎందుకంటే ఆయన మాటలో ఉంది జీవం అండి, ఆయన మాటలో ఉంది శక్తి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మాటని, ఆయన వాక్యాన్ని నువ్వు చదవగలుగుతున్నావా? సృష్టి ఆదిలో మీరు సృష్టి ఆది కాండం 1వ అధ్యాయంకి వచ్చినప్పుడు దేవుడు ఆయన మాటని పంపించి సర్వాన్ని సృష్టించాడు. ఆయన మాట చేత సృష్టించబడింది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ రోజు మనం చూస్తున్న ప్రతిదీ కూడా దేవుని యొక్క మాట చేత తయారైంది అనమాట. అది మామూలుగా తయారైంది కాదు. ఆయన నోటిలో నుంచి వచ్చిన ప్రతి పదము కూడా ఒక అద్భుతమైన ఒక లోకాన్ని దేవుడు మన కొరకే సృష్టించాడు.
అయితే అన్నిటికీ టైం ఉంది, కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి టైం లేదు. దేవుని బిడ్డలారా, మీ పుస్తకాలు చదవడానికి టైం ఉంటుంది, మీ కోచింగ్ క్లాస్, స్పెషల్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళడానికి టైం ఉంటుంది. మీరు ఉదయకాలం లెగిసి ఇంటర్నెట్లో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, మిగతా కార్యాలు చూసుకోవడానికి టైం ఉంటుంది. ఇంకా మిగతా కార్యాలు చేసుకోవడానికి టైం ఉంటుంది, సినిమాలు చూడడానికి టైం ఉంటుంది, ఇతర కార్యాలు చేసుకోవడానికి టైం ఉంటుంది. అయితే మీరు మేకప్ చేసుకోవడానికి గంటల సేపు తీసుకుంటారు, వాటికి టైం ఉంటుంది. అయితే దేవుని వాక్యం వచ్చినప్పుడు ఎక్కడో గోడ మీద వచ్చిన వచనాన్ని చదవడానికి కూడా మీకు మనసు రాదు. కాబట్టి ఆ వాక్యం అన్న మీరు చదవగలుగుతున్నారా? దేవుడు ఎంత విలువైన దేవుని గ్రంథం దేవుడిచ్చాడు. బైబిల్ గ్రంథం ఎప్పుడన్నా మీరు తెరిచారా? గ్రంథాల్లో ఉండే అధ్యాయులు ఏంటిని పేర్లు కూడా తెలియదు మీకు. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. కాబట్టి న్యూస్ పేపర్, ఇతర కార్యాలు చదవడం కాదు, దేవుని వాక్యాన్ని చదవాలి. హౌ టు బికమ్ అ బిలియనియర్ అనే ఒక పుస్తకం రిలీజ్ అయితే కొన్ని కోట్ల మంది కొనేసి కొన్ని కోట్ల మంది చదివేస్తారు. నిజమైన బిలియనియర్ అవ్వాలంటే, గొప్ప కోటీశ్వరుడు అవ్వాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. నిజంగా నువ్వు సమాధానంగా ఉండాలంటే దేవుని వాక్యం చదవాలి. నువ్వు సమస్య గుండా వెళ్తున్నట్లయితే దేవుని వాక్యం చదవాలి. నువ్వు వ్యాధిగా ఉన్నట్లయితే దేవుని వాక్యము చదవాలి. నీ కుటుంబంలో గొడవలు అవుతుంటే దేవుని వాక్యము చదవాలి. నీకు ఇల్లు లేకపోతే దేవుని వాక్యము చదవాలి. నీకు అప్పులు పాలైపోయినట్లయితే దేవుని వాక్యము చదువు. ప్రతి ప్రశ్నకి జవాబు ఇవ్వగలిగిన ఒక గ్రంథము, దాన్నే బైబిల్ గ్రంథం అంటారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. ప్రతి గ్రంథములో ఒక విలువైన ఒక గ్రంథం ఏంటంటే దేవుని వాక్యము. అందుకని యెహోషువకు అంటాడు దేవుడు, మోసే గురించి ఆలోచించద్దు, ఎవరి గురించి ఆలోచించద్దు, నా వాక్యముని నీ నోటిలో ఉంచుతున్నాను, నా యొక్క మాటని నీ నోటిలో ఉంచుతున్నాను, దీన్ని దివారాత్రములు ధ్యానించము, దివారాత్రములు ధ్యానించుము, అప్పుడు నీకు విజయం వస్తుంది, నీకు అభివృద్ధి వస్తుందనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క వ్యాపారానికి సీక్రెట్ బైబిల్ గ్రంథంలో ఉందండి. ప్రతి విషయాన్ని కూడా మనకి బైబిల్ గ్రంథంలో ప్రతి సమస్యకి జవాబు వస్తుంది. ఈ యొక్క బైబిల్ గ్రంథము గట్టిగా చదివి వినటం వలన విశ్వాసం వస్తుందంట. ఏమొస్తుందంట? వినటం వలన విశ్వాసం వస్తుంది. మనకి విశ్వాసం అనేది రావాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు కుడి వైపు కానీ ఎడం వైపు కానీ చూడకూడదు. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యము చేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యము నోట్లో నుంచి వస్తుండగా, అభిషక్తుల్లో నుంచి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ఎలాంటి దైవ సేవకుడి నోట్లో నుంచి దేవుని వాక్యము ఉచ్చరించబడేటప్పుడు ప్రతి మోకాలు వంగిపోతాయండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతి నోరు మూతబడబడతాయి, ప్రతి చెవు తెరవబడతాయి. ఆయన వాక్యము వినడానికి మన ప్రాణాలు ఎగురుతుంటాయండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని యెహోషువ అంటాడు, నీకు నేను సీక్రెట్ ఇస్తున్నాను. ఏంటా సీక్రెట్ అంటే, నువ్వు నా వాక్యముని ధ్యానించు. నా వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించినట్లయితే నీ సమస్యకి నేను విజయం ఇస్తాను. యూ విల్ హ్యావ్ అ గుడ్ సక్సెస్, యూ విల్ బి అ ప్రాస్పరస్ పర్సన్ అంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయము ఆలోచించోడండి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి. దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది, దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది, దేవుని వాక్యము మనల్ని పాపము నుంచి దూరపరిచేదిగా ఉంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఉచ్చరించండి, కళ్ళు మూయండి. మీరు ధ్యానములో యెహోవా నా కాపరి అని మీరు ఆ యొక్క మాటలు పలుకుతుండగా 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 మీలో ఒక మనశ్శాంతి, నిజమైన మనశ్శాంతి వస్తుందండి. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు ధ్యానించాలి అన్నప్పుడు అక్కడ ఆ యొక్క ఆపర్చునిటీ లేకుంటే ఒక ఆప్షన్ దేవుడు అక్కడ ఇవ్వలేదు. అంటే నువ్వు ఆలోచించుకో బాబు, నువ్వు ధ్యానిస్తావో లేదో ఆలోచించుకొని దేవుడు చెప్పలేదు, కానీ నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఏంటంటే నువ్వు దివారాత్రములు ధ్యానించాలి అన్నాడు అనుకోండి, దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ ఆజ్ఞని పలుకుతున్నాడు. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అంతే, ఇంకా అసలు మిగతాది ఏమి లేదు, వేరే అవకాశం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు ధ్యానించాలి. రెండోది ఏమంటున్నాడంటే నా మాటలు నీ నోటిలో ఉండాలి. నా మాటలు నీ నోటిలో ఉండాలి, అది నీ నోటి నుంచి బయటికి వెళ్ళిపోకూడదు అని చాలా చక్కగా చెప్తున్నాడు దేవుని బిడ్డలారా.
కాబట్టి దేవుని వాక్యము చదివి మర్చిపోవడం కాదండి, దేవుని వాక్యము చదివి ఆ రోజంతట్లో కూడా మనము దాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో లోతుగా వేరులాగా మనము నాటబడాలి. అది మాత్రం కాకుండా మన జీవితాంతరం వరకు కూడా దేవుని వాక్యము మన యొక్క జీవితాల్లో ఒక లోతైన అస్థిభారంగా, ఒక లోతైన ఆ యొక్క లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, దేవా నీ బిడ్డలు నీతో మాట్లాడుతుండగా వారి ప్రార్థన మీరు ఆలకిస్తున్నావు, నీకు వందనాలు. ఎంతో మంది ప్రభు నిన్ను మోకరిస్తూ నీ దగ్గర మొరపెడుతున్నారు. ఈ అద్భుతమైన అనుభవం నా యొక్క సంఘానికి మీరు ఇచ్చిందని మీకు వందనాలయ్యా. నీ బిడ్డలందరినీ మీరు తాకండి అయ్యా, ఈ గొర్రెలందరినీ తాకండి అయ్యా. ఈ గొర్రెలు నీ స్వరాన్ని వినే గొర్రెలుగా చేయండి అయ్యా. నీ గొర్రెలు ప్రభువా, నీకు గొర్రెలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించువారుగా చేయండి అయ్యా. నీ ద్వారం గుండా వెళ్ళే గొర్రెలుగా చేయండి అయ్యా. ఈ గొర్రెలు ప్రభువా పరలోకపు స్వరాన్ని విని పరలోకపు మార్గంలో నడిచే గొర్రెలుగా చేయండి అయ్యా. మీరు అలా చేసి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.